శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఉదయం స్వామి అమ్మవార్లు కల్పవృక్ష వాహనంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. క్షీరసాగర మదనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నిటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివి తీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు. కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుని దర్శనం ఐహిక ఫలప్రాప్తిని కలగజేస్తుంది. కామధేను విదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు. కామధేను విదే కల్పవృక్షమిదే. సర్వభూపాల వాహనం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 4వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తజన కోటికి కనువిందు చేస్తారు. లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ స్వామి ఈ వాహనంపై కొలువుదీరుతాడు. ఈ వాహన సేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వత ఫలాన్ని ఇస్తుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సదా మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు.